గణపతులు ఉన్నారా? అరే అరే గణపతి చూడురా. అరే వీరు అరే అరే ఎట్లా వేసిండ్రా మంచిగా. అరే ఇవ్వరు 5 ఫీట్లే మంచిగా ఉందో చూడురా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి కొరుట్లలో ఉన్న మరొక కొత్త కలర్స్ వద్దకైతే రావడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి అయ్యప్ప కలర్స్. ఇదైతే మనకి ఎక్కడో ఉండదు, ఇక్కడ మనకి చారీ కలర్స్ పక్కనే అయ్యప్ప కలర్స్ అని కొత్తగా అయింది ఈ ఇయర్. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు దగ్గరికి వెళ్ళి అయితే నేను గణపతులు అయితే చూపిస్తాను, మీరైతే ఇక్కడ రండి. మల్లన్న స్వామి అవతారంతో ఉన్న గణపతి ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు నటరాజ స్వామి అవతారమైన గణపతి. ఇది బ్యాక్డ్రాప్ ఆర్చ్ వచ్చేసి మనకి శివుడు, కింద నందీశ్వరులు అయితే ఉన్నారు. ఇదైతే మనకి మల్లన్న స్వామి అవతారం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ చేతుల డమరుకం, ఈ చేతుల త్రిశూలం, పైన మనకి 5 తలకాయల పాము మంచిగా సింహాసనం మీద కూర్చుంది చూసుకోవచ్చు. ఇదైతే మనకి మల్లన్న స్వామి అవతారం. ఇది ఇక్కడ మనకి గణపతి హైట్ వచ్చేసి నియర్లీ 10 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాక్ డ్రాప్లో శివుడు రావడం జరిగింది. ఇక్కడ 2 నందిల మీద గణపతి కూర్చున్నది. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంక లోపలికి వెళ్ళి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇది వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా నిండు బొజ్జతో కూర్చున్న గణపతి, పీట మీద కూర్చున్న గణపతి. ఇదైతే చూసుకోవచ్చు మీరు, ఫినిషింగ్ అయిపోయింది. బొట్టు చూసుకోవచ్చు, మనకి బొట్లో అయితే నాగుంపాము లింగం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్లోజప్లో అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది 4 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది గణపతి. 4.5 హైట్ అయితే ఉంటుంది. పీట మీద కూర్చున్న గణపతి ఎంత ముద్దు ఉందో. ఫినిషింగ్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మన కిరీటంలో వచ్చేసి ఇటు సైడ్ శివుడు, ఇటు సైడ్ పార్వతి, వెనక 5 తలకాయల పాము, ఇక్కడ లింగం అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఇదైతే మన ఎక్కడో కాదు, మన కొరుట్లలో ఈ ఇయర్ అయితే కొత్తగా స్టార్ట్ అయింది అయ్యప్ప కలర్స్ అని చెప్పేసి. ఇక్కడ మన చారీ కలర్స్ పక్కనే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫినిషింగ్ అయితే చూసుకోవచ్చు. మనకు బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు కృష్ణుడు, ఇటు టూ సైడ్ వచ్చేసి నెమలి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే తొండం మీద కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, క్లోజప్లో అయితే చూసుకోండి. ఇదైతే మనకి నంది మీది గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు నంది మీది గణపతి. ఇక్కడ మీరు చూసుకోండి. ఆల్మోస్ట్ వర్క్ అయితే ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ పీట మీద కూర్చున్న గణపతి, బట్ ఇది మనకి నెత్తి కిరీటం లేకుండా రుమాలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరైతే దగ్గరకు వచ్చి ఫినిషింగ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి బొట్టు వచ్చేసి మనకు 3 నామాల మిడిల్లో 3వ కన్ను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ మరి ఇంకో కాన్సెప్ట్తోనైతే వినాయకుడు ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి 5 తలకాయల పాము. ఇంకా ఇటు మనకి కింద చూసుకున్నట్టయితే నందీశ్వరుడు, ఇటు ఇక్కడ ఒక పాము ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడండి. కొంచెం నంది మీద కూర్చున్న గణపతి, బ్యాక్ డ్రాప్లో మనకి 5 తలకాయల పాము. సో ఇవి గైస్ మన అయ్యప్ప కలర్స్లోని గణపతులు అయితే ఆల్మోస్ట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ మనకి ముంగట చూసుకున్నట్టయితే వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి నేనైతే మరొక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా అయ్యప్ప కలర్స్ పైన. ఆల్మోస్ట్ ఇక్కడ అంతా ఫినిషింగ్ అయిపోయింది. జస్ట్ కలరింగ్ అయితే రిమైనింగ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కలరింగ్ అయిపోయిన తర్వాత నేనైతే మరొక వ్లాగ్ చేస్తాను. అంతలో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి.